తెలుగు రాష్ట్రాల్లోనూ చలి గడగడలాడిస్తోంది. విపరీతమైన పొగమంచు కమ్మేయటంతో రహదారులు కనిపించడం లేదు. ఉదయం 8 గంటలైనా సూర్యుడి జార కనిపించడం లేదు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు చలిమంటల్ని ఆశ్రయిస్తున్నారు. ఇక రహదారులపై వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. జీరో విజిబిలిటీతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనం రోడ్లపైనే వెళ్తోందో ఎటు వెళ్తోందో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా రోగిని తరలిస్తున్న ఓ 108 వాహనం ఆదివారం కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనంలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరు అమృతలూరు మండలం పెదపూడి వంతెన మలుపు వద్ద ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. నిజాంపట్నం మండలం గోకర్ణ మఠం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి మరో 3 సహాయకులతో 108 వాహనం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు ప్రయాణిస్తోంది. వేకువజామున మంచు ఎక్కువగా ఉండటంతో పెదపూడి వంతెన మలుపులో డ్రైవర్కు మార్గం కనిపించలేదు. దాంతో వాహనం అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ వెంటనే ఈ విషయాన్ని అమృతలూరు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో మరో 108 వాహనం ద్వారా బాధితులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం క్రేన్ సాయంతో కాలువ నుంచి వాహనాన్ని బయటికి తీశారు.